హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా 2 రకాల వడియాల రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ఈ 2 రకాలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. వేసవకాలం వచ్చేసింది కదా, సో ఇంకా వడియాల సీజన్ వచ్చేసినట్టే. రకరకాల వడియాలు పెడుతూ ఉంటాం. అందులో ఒక 2 రకాల వడియాల రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ వడియాల రెసిపీస్ని పప్పులోకి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. మొదటిసారి చేసేవారు ఎవరైనా కూడా ఈ వీడియోలో నేను చూపించే కొలతల్ని ఒక్కసారి ఫాలో అయ్యి కనుక చేసినట్టయితే చాలా టేస్టీగా, సింపుల్గా, పర్ఫెక్ట్గా కరకరలాడేలా మీరు కూడా తయారు చేసేసుకోవచ్చు. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఆ 2 రకాల వడియాల రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా సగ్గుబియ్యంతో వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ సగ్గుబియ్యం వడియాలు చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి ఒక చిన్న గ్లాసుడు సగ్గుబియ్యాన్ని తీసుకోండి. ఇక్కడ నేను చిన్న సైజులో ఉండే సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే పెద్ద సైజులో ఉండే సగ్గుబియ్యంతో అయినా ఈ వడియాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఈ 1 గ్లాస్ వాటర్ కూడా మనం తీసుకునే కొలతల్లోకి వస్తుందండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లోకి 4 పచ్చిమిరపకాయలని ఇలా ముక్కలు చేసి వేసుకుందాం, లేదా మీరు తినే కారానికి సరిపడా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇక్కడ నాకు 1.5 స్పూన్ వరకు ఉప్పు సరిపోయింది. ఇప్పుడు వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా కోర్స్గా గ్రైండ్ చేశాక కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెని తీసుకుని అందులో ఏ గ్లాస్తో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే గ్లాస్తో 5 గ్లాసుల వరకు నీళ్ళని వేసి మరిగించుకోండి. అదే మీరు 2 గ్లాసుల వరకు సగ్గుబియ్యం తీసుకుంటే 2 గ్లాసుల వరకు వాటర్ని సగ్గుబియ్యం నానబెట్టుకోవడానికి, అలాగే 10 గ్లాసుల వాటర్ని సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి తీసుకోవాలి. ఇవి పక్కా కొలతలండి. ఎప్పుడు చేసినా ఈ మెజర్మెంట్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. చూడండి, వాటర్ మరగడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ముందుగా అరగంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఇలా మెదిపి చూస్తే మెత్తగా అయింది కదా. ఇప్పుడు ఈ సగ్గుబియ్యాన్ని మొత్తం మరిగించుకున్న వాటర్లో వేసుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచి సగ్గుబియ్యం అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ మెత్తగా ఉడికించుకోవాలి. మనం చిన్న సైజు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి సో ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి. అలానే హై ఫ్లేమ్లో పెట్టడం అలాగే కలపడం మానేశారంటే సగ్గుబియ్యం అడుగంటుకుని మాడిపోతుంది. చూడండి, సగ్గుబియ్యం ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఒకసారి సగ్గుబియ్యం ఉడకడం స్టార్ట్ అయిందంటే చిక్కబడుతూ ఉంటుంది. సో మీరు కంటిన్యూస్గా కలుపుతూనే ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం ఉడికితే వైట్గా వాటర్ కన్సిస్టెన్సీలానే వచ్చేస్తుంది. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ని వేసి బాగా కలపండి. ఒకసారి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ కారం కానీ తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ఈ చిక్కదనంలో ఉండాలి. మరీ చిక్కగా ఉండకూడదు, అలాగే మరీ పల్చగా ఉండకూడదు. అప్పుడు వడియాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వరకు మజ్జిగను వేసి బాగా కలపండి. ఇలా మజ్జిగ వేసి కలపడం వల్ల వడియాలు ఎండిన తర్వాత నల్లగా మారకుండా ఉంటాయి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి వేడి మీదే ఈ సగ్గుబియ్యం వడియాల్ని పెట్టేసుకోవాలి. దానికోసం ఇలాంటి ఒక పాలిథిన్ కవర్ మీద కానీ ఒక కాటన్ క్లాత్ మీద కానీ కొద్ది కొద్దిగా వేసుకుని చిన్నగా స్ప్రెడ్ చేసుకోండి. ఈ వడియాలు పెడుతున్నప్పుడు 1 గ్లాస్ వేడి నీళ్ళని పక్కనే పెట్టుకోండి. సగ్గుబియ్యం చల్లారే కొద్దీ బాగా చిక్కబడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొద్ది కొద్దిగా ఈ వేడి నీళ్ళని యాడ్ చేసుకుంటే మళ్ళీ వడియాలు పెట్టుకోవడానికి వీలవుతుంది. ఈ సగ్గుబియ్యం వడియాలు మంచిగా ఎండ ఉంటే 2 రోజుల్లోనే ఎండిపోతాయండి. ఇలా అన్ని వడియాలని పెట్టేశాక వీటిని 2-3 రోజుల పాటు ఎండలో పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టుకోవాలి. మనం వడియాలు పెట్టిన రోజు సాయంత్రానికి చూస్తే ఆల్మోస్ట్ అన్నీ బాగా ఎండిపోయాయి. ఈ విధంగా ఇంకో 2 రోజులు ఎండబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ వడియాల్ని పాలిథిన్ కవర్ నుంచి నెమ్మదిగా ఇలా తీసేసుకోవాలి. చూడండి, మరోవైపు పచ్చిగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. ఇలా అన్ని వడియాల్ని కవర్ నుంచి తీసేసి పచ్చిగా ఉన్న వైపు తిప్పి మంచి ఎండలో సాయంత్రం వరకు ఎండబెట్టండి. 2 డేస్ తర్వాత వడియాలు అనేవి చాలా బాగా ఎండిపోయాయి. ఈ వడియాల్ని 8 కంటైనర్లో ఉంచి స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇప్పుడు వీటిని వేయించుకుందాం. బాగా వేడి చేసిన ఆయిల్లో 1 కానీ 2 కానీ వడియాలు వేసి వేయించుకోవాలి. ఇలా వడియం చక్కగా వేగిన తర్వాత బయటికి తీసేసుకుందాం. ఈ విధంగా మీకు ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వడియాలను వేయించుకుని తీసేసుకోవడమే.
అంతే అండి, పువ్వు లాంటి కరకరలాడే సగ్గుబియ్యం వడియాలు రెడీ. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఊరు మిరపకాయలు లేదా మజ్జిగ మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చల్ల మిరపకాయలు చేయడానికి ముందుగా ఇక్కడ నేను 1/2 కిలో వరకు పచ్చిమిర్చిని తీసుకుంటున్నానండి. ఈ చల్ల మిరపకాయలకి కాయ అనేది కొంచెం లావుగా ఈ విధంగా ఉండాలి. అలాగే కారం తక్కువ ఉండే మిరపకాయలు తీసుకోవాలి. ఈ చల్ల మిరపకాయలు ఈ వేసవిలోనే మనకి రైతు బజార్లో దొరుకుతూ ఉంటాయి. వీటిలో సన్నగా ఉండేవి, అలాగే పుచ్చులున్న పండిన కాయలు ఉన్న అవన్నీ తీసేసి బాగున్న కాయల్ని తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసి 1-2 సార్లు బాగా కడగండి. మీరు చల్ల మిరపకాయలు ఎప్పుడు పెట్టాలనుకున్నా ఫ్రెష్గా బజార్ నుంచి అప్పటికప్పుడు తెచ్చుకుని మిర్చి వడిలిపోక ముందే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా తీసేసి మిర్చిని ఒక స్ట్రైనర్లోకి వేసి వాటర్ అంతా పోయే వరకు కాసేపు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 కిలో మిర్చికి 1 గ్లాస్ వరకు పుల్లటి పెరుగుని వేసుకోవాలి. మీరు ఏ సైజ్ గ్లాస్ తీసుకున్నా 1 గ్లాస్ వరకు పెరుగుని వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే ఫ్రెష్ పెరుగునైనా వేసుకోవచ్చు. అదే మీరు 1 కేజీ మిర్చిని తీసుకుంటే 1/2 లీటర్ వరకు పెరుగుని తీసుకోవాలి. ఇప్పుడు విస్కర్తో పెరుగుని ముక్కలు ముక్కలుగా లేదా పెరుగు గడ్డలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే పెరుగుని తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ని వేయండి. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. నెక్స్ట్ మిరపకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు వాముని పౌడర్లా చేసి వేసుకోండి, రుచి బాగుంటుంది. ఇప్పుడు సాల్ట్ కరిగేలా బాగా కలుపుకోవాలి. మజ్జిగ బాగా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మజ్జిగని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న మిరపకాయల్ని ఒక్కొక్కటిగా తీసుకుని ఈ విధంగా నైఫ్తో మధ్యలోకి చిన్నగా చీల్చినట్టు కట్ చేసుకోవాలి. చూడండి, మిరపకాయని చివరి వరకు చీల్చకుండా ఇలా మిర్చికి పైన కొద్దిగా చివరి కొద్దిగా వదిలి నాటు పెట్టుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న 1/2 కిలో మిర్చిని నైఫ్తో నాట్లు పెట్టుకోవాలి. ఇలా అన్ని మిరపకాయలకి నాటు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మజ్జిగలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మిరపకాయలకి మజ్జిగ అంతా పట్టేలా కలిపిన తర్వాత వీటిని మూత పెట్టేసి 3 రోజుల పాటు మజ్జిగలో బాగా ఊరనివ్వాలి. 3 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మిరపకాయలు బాగా ఊరి కొద్దిగా కలర్ చేంజ్ అయినట్టు కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా ఊరిన మిరపకాయల్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక పేపర్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకుని దానిపైన ఈ మిరపకాయల్ని పిండకుండా మజ్జిగను ఊడ్చి ఈ విధంగా పలుచగా వేసుకుని ఆరబెట్టుకోవాలి. ఇవి ఎండేటప్పుడు మిరపకాయల్ని ఒకదానికొకటి టచ్ అవ్వకుండా చూసుకుంటే మిరపకాయలు పచ్చిగా లేకుండా అన్ని వైపులా చక్కగా ఎండుతాయి. వీటిని మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి. అలాగే ఇవి ఎండడానికి కనీసం 4 డేస్ అయినా పడుతుందండి. ఈ విధంగా మిర్చితో పాటు మజ్జిగని కూడా ఎండలో పెట్టుకోవాలి. దానివల్ల మజ్జిగ పాడవకుండా ఉంటుంది. సాయంత్రానికి చూస్తే ఈ విధంగా ఎండి మిరపకాయలన్నీ అక్కడక్కడ వైట్ కలర్లోకి వచ్చాయి కదా. ఈ విధంగా మిరపకాయలన్నీ గ్రీన్ కలర్ పోయి పూర్తిగా తెలుపులోకి వచ్చే వరకు ఎండబెట్టుకోవాలి. అంటే పొద్దుట నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టుకుని సాయంత్రం మళ్ళీ మజ్జిగలో వేసి ఒకసారి కలిపేసి రాత్రంతా ఊరనిచ్చి మళ్ళీ మార్నింగ్కి ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా 3 రోజులు చేయాలి. అప్పుడే మనకి మిరపకాయలు అనేవి మజ్జిగలో బాగా ఊరి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సెకండ్ డే సాయంత్రానికి చూస్తే ఆల్మోస్ట్ అన్ని మిరపకాయలు పూర్తిగా వైట్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇంకా వీటిని మజ్జిగలో వేయకుండా నార్మల్గా మంచి ఎండలో 2 డేస్ ఎండబెట్టుకోవాలి. చూడండి, 4 డేస్కి ఈ విధంగా ఎండిపోతాయి. అలాగే పూర్తిగా ఎండయ్యో లేదో తెలియడానికి ఒక మిరపకాయని తీసుకుని మధ్యకి విరిచినప్పుడు క్రంచీగా వెంటనే విరగాలి. సో ఇదే ప్రాసెస్లో సంవత్సరానికి సరిపడా ఊర మిరపకాయల్ని ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని చక్కగా డీప్ ఫ్రై చేసుకుందాం. అంతే అండి, టేస్టీగా ఊర మిరపకాయలు రెడీ అయిపోయినట్టే. వీటిని టమాటా పప్పులోకి కాంబినేషన్గా తింటే టేస్ట్ చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. సో చూసారు కదా, ఈ 2 రకాల వడియాల రెసిపీస్ని ఎంత సింపుల్గా తయారు చేసేసుకోవచ్చో. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.